కందుకూరు దగ్గర లక్ష్మీనాయుడు అనే ఒక యువకుని హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి అనే అతను తన ఫార్చునర్తో గుద్దేసి మళ్ళీ రాడ్డుతో కొట్టి దారుణంగా అతి కిరాతకంగా చంపిన దాని చుట్టూ ఇక రాజకీయం అయితే వేడిగానే ఉంది. ఈ మొత్తం అంశం చుట్టూ సరే ఇది పూర్తిగా ఆర్థికపరమైన లావాదేవీల కోసం జరిగింది అని పాలకపక్షం వాళ్ళు అంటూ ఉన్నారు. కొన్ని కుల సంఘాలు మరికొందరేమో ఇది ఏమంటారు సామాజిక వర్గ కోణంలో వాళ్ళు లేవనెత్తుతూ ఉన్నారు. ఏం జరిగింది అనే కథ సరే తర్వాత పోలీసులు తేల్చలేమో కానీ ఎవరి వర్షన వాళ్ళకైతే ఉంది. ఈ క్రమంలో చనిపోయింది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ సంఘాలు వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి మమ్మల్ని అందరూ ఇది కూటమి అధికారంలోకి రావాలని మాతో ఓట్లు వేయించారు, మమ్మల్ని మా మద్దతు అంతా తీసుకున్నారు. ఇప్పుడు ప్రాణాలు పోతూ ఉన్నా కూడా స్పందించరా, చంపేస్తూ ఉన్నా కూడా స్పందించరా అని చెప్పి వాళ్ళందరూ కూడా తనని ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళలా ప్రశ్నించడంలో వాళ్ళకు న్యాయం అనిపించి ఉండొచ్చు, పర్లేదు. కానీ బయట నుంచి చూసేవాళ్ళు ఈ మొత్తం ఓవరాల్ కాంటెక్స్ని కనుక చూస్తున్న వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేది ఏంటి అంటే వీళ్ళు ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు లేకుంటే ఆ కుల సంఘాలు వీళ్ళు ఉప ముఖ్యమంత్రిని ప్రశ్నించడం అన్నది లాజిక్ లేనిది. ఎందుకని వీళ్ళు ప్రశ్నించినంత మాత్రాన ఆయన స్పందించడు, వీళ్ళేదో మాట్లాడినంత మాత్రాన ఆయన స్పందించడు. అల్టిమేట్గా అధికారం కావాలి, నెక్స్ట్ 15 సంవత్సరాల పాటు మేమే ఉంటాం అని పదే పదే చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన కష్టపడకుండానే అధికారం వస్తూ ఉంది. కష్టమంతా ఆయన కష్టమేముంది, ఆయన వెంట ఆయన ఎలా ఎక్కడికి పోయినా కూడా ఏ పార్టీ పోయినా ఏ పార్టీ జెండాతో ఏమంటారు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా ఆయన దగ్గర ఉండే ఏదో కొంచెం గుంపు ఏదైతే ఉంటుందో అది ఆయన వెంబడే పోతుంది అని చెప్పి నమ్మకం. నెక్స్ట్ 15 ఏళ్ళు కష్టపడకుండానే అధికారం కావాలి, నాకు కావాలి, మా ఇంట్లో వాళ్ళకి గౌరవం కావాలి, ఇంకా నాతో ఉన్నాడు వాళ్ళకో కొందరికి గౌరవం కావాలి. అది పోగొట్టుకోవడానికి ఆయన సిద్ధంగా లేడనిపిస్తుంది, ఖచ్చితంగా లేడనిపిస్తుంది. దానికోసమే కదా ఇప్పుడు ఇక్కడ జరిగిన ఒక హత్య గురించి అడగడం ఏంటి వీళ్ళు, దీని కదా పక్కన పెట్టండి కాసేపు. 2019 ఎన్నికలప్పుడు మా తల్లిగారిని దూషించారు, మా ఇంట్లో ఆడవాళ్ళను దూషించారు అని అర్ధరాత్రి తెల్లవారుజామున గుక్కబెట్టి ట్వీట్లు వేసిన ఇదే పెద్ద మనిషి తర్వాత ఆ ట్వీట్లన్నీ డిలీట్ చేసుకొని ఎవరినైతే తీవ్రంగా మా ఆడవాళ్ళని టార్గెట్ చేశారు అని చెప్పి నిందించాడు, విమర్శలు చేశారు, కమెంట్ చేశారు ఎవరి మీద అయితే, వాళ్ళతోనే ఇప్పుడు బ్రహ్మాండంగా కలిసిమెలిసి ఉన్నారు కదా. అంటే ఇప్పుడు మా ఇంట్లో ఆడవాళ్ళను మా తల్లిని దూషించారనే దానికంటే ఇంకా పెద్దది ఏముంటుంది. అయినా కూడా అది ఈయన అధికారం కోసం అది పక్కన పడిపోయింది కదా. ఇట్లాంటివి చాలానే గట్టిండి. ఎందుకు మొన్న చిరంజీవి గారిని బాలకృష్ణ గారు అసెంబ్లీలోనే ఎవడు అని చెప్పి అన్న చివరికి చిరంజీవి గారు దాని మీద ఒక ప్రకటన రిలీజ్ చేసిన ఎక్కడా బహిరంగంగా నోరు తెరిచారా ఆయన? ఎక్కడైనా తెరిచారా? అయ్యో అదే బాలకృష్ణ గారే సంకర జాతి అని ఒక జాతిని మీదనే కామెంట్ చేశారు కదా, మళ్ళీ వాళ్ళతోనే కలిసి ఉన్నారు కదా జనరల్గా. సో ఇక్కడ ఏదో ఆయన ఇప్పుడు బేసిక్గా ఈ జనసేన అధ్యక్షుడు రాజకీయ అవసరం కోసం కులం అవసరమైతే కులం వాడాలి, ఇంకేదన్నా అవసరమైతే ఇంకేదన్నా వాడాలి. అల్టిమేట్గా తనకు పవర్ ఎంజాయ్ చేయాలి, అధికారం ద్వారా వచ్చే మంచి బ్రహ్మాండమైనటువంటి హోదాను అనుభవించాలి. ఎక్కడికి పోయినా సెల్యూట్లు అవి ఇవి దర్పం ఏముంది, బ్రహ్మాండంగా డీసీఎం అంటున్నారు, ఆయన ఏం మాట చెబితే చెల్లుబాటు అవుతుంటున్నారు, వాళ్ళు నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు, అంతా ఏముంది, గౌరవం ఉంది కదా. అది ఒకటే కావాలి. నెక్స్ట్ 15 ఏళ్ళు కానీ నెక్స్ట్ 30 ఏళ్ళు కానీ ఎప్పటివరకు నాకు ఇది ఒకటి 2 చాలు కదా అన్న ఫీల్లో ఆయన ఉన్నారు. వీళ్ళు ఇప్పుడేదో కులం సరే ఈ హత్య వెనుక సామాజిక కోణం ఉందా లేదా అన్న దానికి ఆ జోలికి నేను పోవట్లేదు. అంటే వీళ్ళు ఒక సామాజిక వర్గం వాళ్ళు కదా, ఆయన మన ఓట్లు ఓన్ చేసుకున్నారు కదా, ఆయన అడుగుదామని చెప్పి మీరు అనుకుంటే అది మీ అమాయకత్వము అంటున్నాను. మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నట్లే. అటువంటి వాటికి ఆయన స్పందించేది ఉండదు. పైగా ఇంకెవరైనా అడిగితే నిన్న మొన్న లీక్స్ ఇచ్చారు కదా, మీకు 1000 ఓట్లు పడవు, మీరు నాయకుల రోడ్డెక్కి మాట్లాడతారా కులాల గురించి, పార్టీ నుంచి ఉంటే ఉండండి, వెళ్ళిపోతే వెళ్ళిపోండి అని చెప్పి అన్నారు అని చెప్పి అన్ని మీడియాలో రిపోర్ట్ చేసేవి. ఇంకేదైనా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎవరైనా కానీ కంప్లైంట్ చేస్తే, ఇంకెవరైనా నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేసి పంపించేస్తున్నారు కదా. సో అల్టిమేట్గా ఆయన అధికార దర్పానికి భంగం వాటిల్లనంత వరకు దానికి
దాని మీద ఆయన స్పందించడు. అధికార దర్పానికి ఏమైనా భంగం వాటిల్తుంది అని అంటే దేన్ని సహించడు. 10 ఏళ్ళు కలిసి ఉండాలి, 10 ఏళ్ళు అధికారం కావాలి, బ్రహ్మాండంగా దర్పం. ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఎన్నికల వరకైనా ఏం కష్టపడక్కర్లేదు. ఆడ ఏడ కొన్ని సీట్లు తీసుకొని టీడీపీ మద్దతు గెలుస్తారు, అందరూ లేకపోతే ఓడతారు, అంతే. ఈయన బ్రహ్మాండంగా దానికోసం ఏదో కష్టపడి ఏదో రాజకీయం చేసి అంత అవసరం. ఇప్పుడు ఇంకా ఈ పవర్లో ఉన్న తర్వాత ఆయనకి ఇంకా చాలా ఈజీ అయిపోయింది. ఏదైనా సినిమాలు బుద్ధి పట్టినప్పుడు సినిమాలు తీసుకోవచ్చు, ఆ సినిమా షూటింగ్లకు కనుక ప్రభుత్వ ధనాన్ని వాడచ్చు, ఆ ప్రమోషన్లకు ప్రభుత్వ ధనాన్ని వాడచ్చు. సినిమా టికెట్లు పెంచుకోవడం కోసం 1000 రూపాయలు టికెట్ పెట్టి ప్రభుత్వం దగ్గర నుంచి జీవోలు తెచ్చుకోవచ్చు, ఆ సినిమాల పేరు మీద డబ్బు సంపాదించుకోవచ్చు, ప్రభుత్వం వైపు నుంచి ఇంకేమన్నా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఆయన ఎవరి కోసం కాదనుకుంటాడు? ఎట్టి పరిస్థితుల్లో కాదనుకోరు. కాదనుకునే అంత ధైర్యం ఇప్పుడు ఆయన చేయరు, అవసరం ఆయనకు లేదు. సో ఇప్పుడు లక్ష్మీనాయుడు హత్య వెనక న్యాయం చేయాలి అని చెప్పి ప్రభుత్వాన్ని అడగడంలో అవసరమైతే న్యాయస్థానాలకు వెళ్ళి మీకు ఎలాంటి విచారణ కావాలని కోరుకుంటే ఎవరైనా కుల సంఘాల ఇంకోరు అది మీ ప్రయత్నాలు మీరు చేయొచ్చు. కానీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి స్పందిస్తాడు అని, మీకేదో న్యాయం చేస్తారనో, ఆ వ్యక్తి కుటుంబానికి ఏదో న్యాయం చేస్తారని ఇంత ఎక్స్పెక్ట్ చేస్తే మీ ఎక్స్పెక్టేషన్స్లో లాజిక్ అయితే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఆయన కుటుంబంలో వాళ్లకు ఇన్సల్ట్ జరిగినా కూడా స్పందించలేదు. ఇంకా మీరు వేరే వాళ్ళని స్పందిస్తారని చెప్పి ఎట్లా అనుకుంటున్నారు వీళ్ళు?